ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా మే నెలలో కానీ లేదా జూన్ నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, దాంతోపాటు తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ ఉండడానికి అవసరపడే అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారో, ఏ విధంగా తీసుకోవాలి, ఒకవేళ అకామిడేషన్ కూడా దొరకలేదనుకోండి అప్పుడు తిరుమల కొండపైన ఎక్కడ ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ముందుగా అయితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే, ఎవరైతే మే నెలలో కానీ లేదా జూన్ నెలలో కానీ ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుపతిలో ప్రధానంగా మనకి 3 ప్లేసుల్లో స్వామివారి యొక్క ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం ASS3 టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ టోకెన్ టైం అన్నది మనకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. కాబట్టి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు అందరూ కూడా తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మనకి అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే మంట వరకు కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా టోకెన్స్ ఇచ్చేవారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా సేమ్ అదే టైంకి అయితే మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు 1 గంట ముందుగా అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి మనకి టోకెన్స్ అన్నది తిరుపతిలో మనకి ఈ 3 ప్లేసుల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇన్ టైంకి వెళ్ళి. ఒకటి, మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణునివాసం. అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణునివాసం ఉంటుందండి. అక్కడ మీకు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ప్రజెంట్ 3 గంటల నుంచి అయితే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి తిరుమల కొండపైన భక్తుల యొక్క సంఖ్య అన్నది అంటే శ్రీవారిని దర్శించుకోవడానికి తక్కువ మంది వచ్చారనుకోండి, మనకి తెల్లవారుజామున 5 గంటల నుంచి కానీ లేదా 4 గంటల నుంచి కానీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదు అధిక సంఖ్యలో శ్రీవారి యొక్క భక్తుల యొక్క సంఖ్య అన్నది పెరిగిందనుకోండి, మనకి 1 గంట ముందుగాను మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మనకి ప్రజెంట్ తెల్లవారుజామున 3 గంటల నుంచి లేదా 4 గంటల నుంచి కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా ఇదే విష్ణునివాసం దగ్గర మీరు ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఉదయం 6 గంటలకైతే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం 1 గంట ముందుగా మీరు లైన్లో నుంచుని అకామిడేషన్ అయితే ఆఫ్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనకి విష్ణునివాసం దగ్గర అయితే అకామిడేషన్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే మీరు తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తారు కాబట్టి మీకు తిరుమల కొండపైన మీకు అక్కడైతే అకామిడేషన్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు అకామిడేషన్ ఉన్నది తిరుమల కొండపైన తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా టైంలో మీరు తిరుపతి రీచ్ అవునా అంటే మీకు ప్రజెంట్ తెల్లవారుజామున 3 గంటల నుంచి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో అంటే మీరు నైట్ కానీ లేదా తెల్లవారుజామున కానీ మీరు ట్రైన్ దిగినా కూడా ఆడవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. కాబట్టి ఫ్యామిలీతో అందరూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా మీరు విష్ణునివాసం దగ్గర రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నా కూడా హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. అకామిడేషన్ కూడా మీకు ఆఫ్లైన్లో అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా మీకు విష్ణునివాసం దగ్గర పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. ఏదైనా టైంలో మీరు తిరుపతి రీచ్ అవుతే లేదా తిరుపతి చేరుకుంటే మీరు విష్ణునివాసం దగ్గర వెళ్ళి అక్కడ రెడీ అవ్వండి. మీకు ఎటువంటి టికెట్ కానీ అమౌంట్ కానీ మీరు కట్టనవసరం లేదు. ఫ్రీ అండి, టోటల్గా ఫ్రీ. ఇది తిరుపతి దేవస్థానం వారిది ఈ విష్ణునివాసం. అంటే మీకు తెల్లవారుజామున 3 గంటల నుంచి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 1 గంట ముందుగా మీరు లైన్లోకి వెళ్ళి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో ఉంచోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే దర్శన టికెట్ అవసరం లేదు. కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డు తోటి లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోవాలి. మీరు ఏ రోజైతే టోకెన్ తీసుకుంటారో మీకు దర్శనం అయితే అదే రోజున ఉంటుందండి. మీకు తర్వాత రోజున శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. మీరు తీసుకునే టోకెన్ మీద దానికి సంబంధించిన డేటు, టైము అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. మీరు ఇన్ టైంలో తిరుమల కొండపైకి చేరుకొని మనకి ఈ టోకెన్కి సంబంధించిన లైన్ ఉంటుందండి. ఆ లైన్లోకి మీరు చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. అంటే మనకి
ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, దానికి ఆపోజిట్లోనే మనకి శ్రీనివాసం ఉంటుంది. అక్కడ కూడా మీకు తెల్లవారుజామున 3 గంటల నుంచి లేదా 4 గంటల నుంచి కూడా టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా సేమ్ రూల్ అండి. ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చోవాలి. మీ యొక్క ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉండాలండి. ఒరిజినల్ కాపీ ఉన్నా పర్వాలేదు, లేదా జిరాక్స్ కాపీని తీసుకెళ్ళినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. అది చూపించి మీరు టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి విష్ణువాసం దగ్గర కానీ లేదా శ్రీనివాసం దగ్గర కానీ లేదా ఈ 2 ప్లేసుల్లో ఏ విధంగా మనకి ఉచిత ఎస్ఎస్డి టోకెన్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కూడా మనకి ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకని తిరుమల కొండపైకి చేరుకోవాలి అనుకుంటున్నారో వీళ్ళకి సంబంధించిన టోకెన్ కూడా అంటే డీడీ టోకెన్ పిలుస్తారండి. అంటే దివ్య దర్శన టోకెన్ అన్నది మనకి ఇదే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ దగ్గర మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి అలిపిరికి దగ్గరలో ఉంటుందండి భూదేవి కాంప్లెక్స్. అంటే మీకు తెలియకపోతే అడగండి, చెప్తారు. అక్కడ మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఏఎస్ఎస్3 టోకెన్, 2 దివ్య దర్శన టోకెన్. ఈ దివ్య దర్శన టోకెన్ అన్నది ఎవరికి ఇస్తారంటే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళే వాళ్ళకైతే దివ్య దర్శన టోకెన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర ఆ టోకెన్ అన్నది ఖచ్చితంగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి సుమారుగా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా తిరుపతి బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి అంటే మనకి మెయిన్గా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే టీటీడీ దేవస్థానం వారికి సంబంధించిన ఫ్రీ బస్ అయితే అందుబాటులో ఉంటుందండి. అంటే శ్రీవారు రథాలను పిలుస్తాం కదా, ఆ ఫ్రీ బస్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. మీకైతే ఆ బస్ స్టాప్ అయితే సరిగ్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేమ్ అయితే చాలా చిన్నది ఉంటుందండి. అక్కడ అడగండి శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి బస్సులు అన్నది ఎక్కడ ఆగుతాయని అడిగితే వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. మనకి రైల్వే స్టేషన్కి పక్కనే అండి, చిన్న వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 మీటర్ల దూరంలో మీకు అంటే విష్ణువాసానికి ఆపోజిట్లోనే ఉంటుంది. అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, అక్కడి నుంచి కరెక్ట్గా 10 మీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి బస్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ మనకి టీటీడీ దేవస్థానం వారి ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా బస్సు అయితే అందుబాటులో ఉంటుంది. మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సు అయితే ఈచ్ పర్సన్ దగ్గర 40 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మనకి శ్రీవారి రథాలు అయితే అంటే దేవస్థానం సంబంధించిన ఫ్రీ బస్సులు అయితే మనకి ఫ్రీ కాబట్టి టికెట్ ఎటువంటి ఇబ్బంది కూడా అవసరం లేదు. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆటోలు కానీ, జీపులు కానీ, కార్లు కానీ అందుబాటులో ఉంటాయి. వాళ్ళతోటి మీరు జాగ్రత్తగా బేరపడుకుని మీరు శ్రీవారి మెట్లకైతే వెళ్ళేటప్పుడు ప్రయత్నించండి. సుమారుగా మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లు అయితే ఉంటాయి. అలిపిరి దగ్గర నుండి అయితే 15 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లు ఉంటాయండి. అంటే మనకి శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత శ్రీవారి మెట్లు అయితే ఉంటాయి. ఇది మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం మనకి 6 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ ఉంటాయండి. మనకి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి సుమారుగా గంట నుండి 2 గంటల సమయం పడుతుంది. టోటల్గా మెట్లు వచ్చేసి మనకి 2388 మెట్లు ఉంటాయండి. మనకి డిస్టెన్స్ కూడా చాలా తక్కువ కాబట్టి చాలా ఫాస్ట్గా మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీ లగేజ్ని కూడా శ్రీవారి మెట్లకి స్టార్టింగ్లోనే రైట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. మీ లగేజ్ని అక్కడ డిపాజిట్ చేసినట్లయితే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ అన్నది తిరుమల కొండపైకి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ సర్వీస్ కూడా పూర్తిగా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. మీరు మెట్ల మార్గం ద్వారా శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ ఎంబీసీ 34 కౌంటర్ దగ్గరలో ఉన్న ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే మీ లగేజ్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీ లగేజ్ని కలెక్ట్ చేసుకుని రూమ్ లేకపోతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్ అయితే తీసుకోండి. ఒకవేళ రూమ్ ఉన్నా కూడా ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి మీరు వెళ్ళి అక్కడైతే రూమ్ అయితే మీరు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తే ఈ విధంగా ఫాలో అవ్వండి. అదేవిధంగా మనకి అలిపిరి మెట్లు కూడా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 8:30, 9 గంటల వరకు కూడా మనకి అలిపిరి మెట్లు అయితే ఓపెన్ ఉంటాయండి. మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి సుమారుగా 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. అది కూడా మీకు ఆ ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి అలిపిరి మెట్లకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. మీ లగేజ్ని అక్కడ డిపాజిట్ చేసినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ మనకి జీఎన్సీ ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. మనకి అది కూడా టీటీడీ దేవస్థానం సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ అయితే తిరుమల కొండపైకి రావడం జరుగుతుందండి. ఈ సర్వీస్ అంతా కూడా పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టనవసరం లేదు. మనకి టోటల్గా శ్రీవారి మెట్లో
550 మెట్లు ఉంటాయండి. మనకి ఎక్కడానికి సమయం 3, 4 గంటలు సమయం పడుతుంది. మనకి అలిపిరి మెట్లు అన్నది మనకి కొన్ని మెట్లు, అదేవిధంగా రోడ్లు ఉంటాయి. మనకి ఏ మొక్కల పర్వతం గానీ, స్వామివారి యొక్క దశావతారాలు గానీ, యానిమల్స్ కానీ, జింకలు గానీ, దుప్పులు గానీ ఇవన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మొదటిసారి వెళ్ళేవాళ్ళు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ తిరుపతిలో ఈ 3 ప్లేసుల్లో టోకెన్ అన్నది మీకు దొరికినా, దొరకకపోయినా సరే మీరు ఉచిత దర్శనం ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ మీరు తిరుమల కొండపైకి అయితే చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది దర్శన టోకెన్ ఉంటే మాత్రమే అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలా, లేదా టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా వెళ్ళాలని అడుగుతున్నారు కాబట్టి చెప్తానండి. మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మీరు తిరుమల కొండపైకి లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అకామిడేషన్ లేని వాళ్ళైతే, అంటే రూమ్స్ లేని వాళ్ళైతే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుంది. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చి ఉదయం 5 గంటల నుండి ఉదయం 11 గంటల లోపు వెళ్తే మీకు రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అయితే అవకాశం ఉంటుందండి. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయో అన్ని రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు మనకి టీటీడీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా ముందుగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిల్చొని ముందైతే రూమ్ కోసం మీరందరూ కూడా తప్పనిసరిగా ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు 3 గంటల నుండి 4 గంటల లోపే, అంటే మనకు సుమారుగా 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా రూమ్స్ అన్నది మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నిల్చొని అవసరం లేదండి. మీకు ఎన్ని రూములు అయితే కావాలో అంతమంది వెళ్ళి లైన్లో నిల్చోండి. అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిలో ఒకరు వెళ్ళి లైన్లో నిల్చొని మీరైతే రూమ్ కోసం మీరు అక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళు 8 మంది కానీ 10 మంది కానీ ఉంటే మీకు ఎన్ని రూమ్స్ అయితే కావాలో అంతమంది మీరు లైన్లో నిల్చోండి. అదేవిధంగా ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే మనకి 21 సంవత్సరం లోపున్న పిల్లలకైతే రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. అదేవిధంగా పెళ్ళి కాని అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. కాబట్టి ఇద్దరిలో ఎవరున్నా పర్వాలేదండి. ఇద్దరు కూడా లైన్లో నుంచో అవసరం లేదు. ఒకరు వెళ్ళి లైన్లో నుంచుని మీరు రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కొంతమందికి మిత్రులు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఎస్ఎంఎస్ అన్నది రావడం లేదని అడుగుతున్నారండి. ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు కూడా మీరు కంగారు పడిన అవసరం లేదు. మీకు సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి, అంటే మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది కదండి, దాని పక్కన జలప్రసాదం ఉంటుంది కదా, దాని పక్కన మనకి చిన్న ఎల్ఈడి స్క్రీన్ అయితే పెట్టడం జరిగింది. దాని మీద ఒక నెంబర్ అయితే రన్ అవుతుంటుందండి. అది మీకు చిన్న రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక స్లిప్ ఇచ్చారు కదా, ఆ స్లిప్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు మనకి ఆ స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి నెంబర్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ నెంబర్ అన్నది దాటిపోయిందా లేదా ఉందా అన్నది మీరు అక్కడ కంపేర్ చేసుకుంటే, ఒకవేళ ఇంకా దాటిపోలేదు అనుకుంటే మీరు వెయిట్ చేయండి, మీకు అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కానీ పనవసరం లేదు. మీరు ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చిన్న మిషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ మిషన్ దగ్గర మనకి మధ్యలో ఒక లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుందండి రెడ్ కలర్లో. అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఏదైతుందో ఆ స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ మీరు స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి. దాన్ని ఫోటో తీసుకుని అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. ఒకవేళ రూమ్ వచ్చిందో రాలేదో కూడా మీకు డౌట్గా ఉందనుకోండి, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అదేవిధంగా ఒకవేళ రూమ్ కనుక దొరకలేదనుకోండి, మీరు తిరుమల కొండపైన ఉండడానికి మనకు ఉచిత లగేజ్ అంటే కౌంటర్లు అయితే ఉన్నాయండి. అంటే ఉచిత లాకర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ ఒకటి మనకి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే యాత్రి సదన్ ఉంటుందండి. కరెక్ట్గా 50 మీటర్ల దూరం ఉంటుంది యాత్రి సదనం. మీరు అక్కడికి వెళ్తే ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2
వెంకటాద్రి నిలయం కూడా ఉందండి. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మీరు దిగుతున్న బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ అనుకోండి. బాలాజీ బస్ స్టాండ్‌కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రామ్ బగీచా దగ్గరలో కూడా మీకు లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా అందుబాటులో ఉందండి. అంటే టోటల్‌గా మనకి పిఎస్‌సి 4, 3, 5 అని పిలుస్తూ ఉంటారు. మీకు ఈ ప్లేస్‌లో లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ రెడీ అవ్వడానికి అవతలొట్టి అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. అంటే మీకు స్నానం చేయడానికి బాత్రూమ్ ఫెసిలిటీ ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా ఉంటుంది. మీకు మీ యొక్క ఆధార్ కార్డ్‌ని చూపిస్తే లాకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఒక సాఫా, అదేవిధంగా ఒక బెడ్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, మీరు రెడీ అవ్వడానికి, అదేవిధంగా మీ తలనీలాలు సమర్పించడానికి క్యాష్ అండ్ కంసాల్ కూడా అక్కడే ఉంటుంది. స్వామివారికి అన్నప్రసాదం కూడా దాని దగ్గరలోనే పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ లాకర్ అయితే తీసుకుంటారో మీరు అక్కడికి వెళ్ళండి. ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఆన్లైన్‌లో అకామిడేషన్ బుక్ చేసుకుంటే మీరు సిఆర్ఓ ఆఫీస్‌కి ఆపోజిట్‌లో ఉన్న ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ మీరు ఆన్లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రింటౌట్‌ని గానీ, లేదా మీ యొక్క మొబైల్ ఫోన్‌లో ఉన్న పీడిఎఫ్‌ని గానీ అక్కడ తీసుకెళ్ళి స్కాన్ చేస్తే మీకు 5 నిమిషాల నుండి 10 నిమిషాల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్‌కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందన్నది ఇన్ఫర్మేషన్ అయితే డిస్‌ప్లే అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళి రూమ్‌లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి తిరుమల కొండపైన మనకి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం ఉంటుందండి. అంటే మనకి స్వామివారి యొక్క అన్నప్రసాదం కూడా ఉదయం 8:30 నుండి ఉదయం 10:30 వరకు కూడా టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా అంటే ఒక గంట బ్రేక్ అండి. దాని తర్వాత సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10, 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల వెళ్ళినప్పుడు ఈ అవకాశాలను ఉపయోగించుకోండి. అదేవిధంగా తిరుమల కొండపైన చూడడానికి మనకి 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. ఏపీఎస్ఆర్టీసీ బస్ అయితే ₹120 ప్యాకేజీ తోటి ఈ 6 క్షేత్రాలను కూడా తిప్పి తీసుకురావడం జరుగుతుంది. 1 శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్ర తీర్థం, పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది ₹120 టూర్ ప్యాకేజీ తోటి ఇవన్నీ కూడా తిప్పి తీసుకురావడం జరుగుతుంది. మీరు వెహికల్ కనుక మాట్లాడుకుంటే వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా బేరపడుకుని తిరుమల కొండపై ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.